దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. వెల్కమ్ టు ధాత్రి టీవీ. వైద్యం ఈ మధ్యకాలంలో స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఇలా ఎంత అభివృద్ధి చెందినా దానికి ధీటుగా మన భారతీయ సాంప్రదాయ వైద్యంతో, మనకు ఇక్కడ భారతదేశంలో దొరికే సహజ వనరులతో దానికి ధీటైన వైద్యం చేస్తున్న సాంప్రదాయ వైద్యులు ఆనందయ్య గారు మనతో ఉన్నారు. సార్, వెల్కమ్ టు ధాత్రి టీవీ. నమస్కారండి. సార్, సాంప్రదాయ వైద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఎంతటి మొండి రోగాలనైనా మీ దగ్గరకు తీసుకొస్తే నయం చేస్తా అనే ఒక ధైర్యంతో ఎంతోమందికి మీరు సవాల్ కూడా విసిరారు. అవునండి. బేసిక్గా ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ సహజంగా ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ అవుతున్నాయి ఆడవారికి. అంటే మీ దగ్గరికి ఎటువంటి సమస్యలతో వస్తారు, మీరు ఎటువంటి సమస్యలను గుర్తించారు, దాన్ని ఈజీగా మీ సాంప్రదాయ వైద్యంతో ఎలా నయం చేయాలి? సార్, అది చాలా సింపుల్ అయిన వ్యాధి. అంటే పిసిఓడి కావచ్చు, ఓఆర్ఎస్ఎస్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, గర్భసంచి ప్రాబ్లం వల్ల ఎక్కువ బ్లీడింగ్ కావచ్చు, ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ గైనిక్ మేము వితిన్ 10 డేస్లోనే దాన్ని రికవర్ చేసే ఇది మూలికా వైద్యం ఉంది. ఒకవేళ నెక్స్ట్ టైం పీరియడ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఏదన్నా రిపీట్ అయితే ఆ విధంగా 3 times మందులు 10 days తీసుకుంటే అది కంప్లీట్గా క్యూర్ అవుద్ది. రెండోది, గర్భసంచిలో ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కొంతమంది సంతానం కలగదు. అవి కూడా వాళ్ళకి టైం టు టైం పీరియడ్స్ రావాలి. ఆ పీరియడ్స్ టైంలో పెయిన్ వచ్చి బాధలు పడుతూ పిల్లలు లేక ఎక్కడికెక్కడికో తిరుగుతుంటారు. ఒకసారి పీరియడ్స్ వచ్చినా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటుంది. దానివల్ల కూడా పిల్లలు సంతానం కలగరు. వీటన్నిటికి కూడా మేము చాలా సింపుల్గా వైద్యం చేసి ఆ గర్భసంచిని శుద్ధి చేసి వాళ్ళని మంచి ఆరోగ్యవంతులుగా చేసి పంపించేదానికి మా తరఫున మేము సంసిద్ధంగా ఉన్నాం. అది ఎలాంటి గర్భసంచి తీయడం అనేది మనకి సాంప్రదాయ వైద్యంలో లేదు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే గర్భసంచి తీయకూడదు. గర్భసంచిలో ఏదో ఒక ప్రాబ్లం, చిన్న ప్రాబ్లాన్ని అడ్డం పెట్టుకొని గర్భసంచి తీసి వాళ్ళకి 30 ఏళ్ళు, 32 ఏళ్ళు, 35 ఏళ్ళ లోపలే గర్భసంచి తీసేసి వాళ్ళ జీవితాలని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మేము దానికి సంపూర్ణమైన రెమెడీని ఇస్తామని చెప్పని మేము ఈ వైద్యం ద్వారా మేము దాన్ని పూర్తిగా నివారించగలమని చెప్పి భరోసా ఇస్తూ, ఎంతమంది వచ్చినా నేను దానికి మందును తయారు చేసి ఇవ్వగలనని చెప్పని మీడియా ముఖంగా అందరికీ తెలుపుతున్నాను. అయితే ఇంతకు ముందు కాలంలో అయితే పిల్లలు పుట్టడం అనేది చాలా సహజంగా జరిగిపోయేది. అదొక పెద్ద సమస్య లేదు. అసలు పిల్లలు పుట్టకపోవడం అనేది లేదు. ఒకరికో ఇద్దరో ఫ్యామిలీలో ఎప్పుడో అలా జరిగేది. కానీ ఈ మధ్యకాలంలో అంటే లేట్ మ్యారేజెస్ వల్ల, లేకపోతే మారుతున్న జీవన విధానం, వీళ్ళ పరిస్థితులు, తీసుకుంటున్న ఆహారం, వేటి వల్ల అసలు ఈ పిల్లలు పుట్టకపోవడం అనే ప్రాబ్లం ఇప్పటి జనరేషన్ ఎదుర్కొంటుంది. సార్, మనకి ఇది చాలా గొప్ప ప్రశ్న. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, చికెన్ 25 days, అది 45 daysలోనే గ్రోత్ వస్తుంది. 2 kilos, 2.5 kilos, 3 kilos తీసుకుంటున్నారు. రెండోది ఫామ్ ఈ ఎగ్గు డైలీ కంటిన్యూగా తినేవాళ్ళు చాలామంది పిల్లలు తయారయ్యారు. చిన్నపిల్లల ముచ్చటికి పెట్టేదానివల్ల మనం పురాతనంగా 12 ఏళ్ల తర్వాత మెచ్యూర్ అయ్యేవాళ్ళు అండి. 12 ఏళ్ల తర్వాత మెచ్యూర్ అయ్యేవాళ్ళు. 16-18 ఏళ్ల కల్లా వివాహం జరిగేది. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండేది లేదు. మీరు అడిగినట్టుగా
దానికి సంతాన ప్రాబ్లం అనేది సమస్య లేకుండా ఉండింది. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే 8 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళలోపు మెచ్యూర్ అవుతున్నారు. అదే నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు 12 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ దాకా 16 ఏళ్ళకి మెచ్యూర్ అవుతున్నారు. ఇది కామన్గా ఎవరినైనా అడిగి చూడండి మీరు. మీ ఇళ్ళ పక్కన ఉన్న నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఉంటే వాడిని అడిగితే నేను డీటెయిల్స్ మీకు ఇస్తారు. అది ఏమవుతుంది, గతంలో 16 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ పెళ్లి చేసేవాళ్ళు ఈరోజు ఇంజనీర్ చదువుతున్నారు, డాక్టర్లు చదువుతున్నారు, పీజీలు చేస్తున్నారు. అంటే మినిమం 25 ఇయర్స్ అవుతుంది. అప్పటికి పీరియడ్స్ మనకి ఈ మెచ్యూర్ అయ్యి దాదాపు 15 ఏళ్ళు పై దాటుతుంది. వాళ్ళకి అక్కడ కొలెస్ట్రాల్ పెరగడం, ఈ పీసీఓడి రావడం, మెన్సెస్ టయానికి మెన్సెస్ కావడం, ఆ గర్భసంచిలో ప్రాబ్లం రావడం, పీసీఓడీస్ రావడం, వీటన్నిటి వల్ల ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దాన్ని మన ఈ సాంప్రదాయ వైద్యంలో ఈజీగా కవర్ చేయొచ్చు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దానివల్లే ఈ చికెన్ ఎగ్గు వల్లనే సమస్య తయారవుతుంది. సో ఇది అసహజంగా చేసే ప్రాసెస్ వల్ల అవును, మనుషుల మీద ప్రభావం జరుగుతుంది. ఇది పక్కన పెడితే మగవారిలో కూడా స్పర్మ్ కౌంట్ తక్కువ రావడం కూడా ఒక సమస్య అవుతుంది. అది స్ట్రెస్ వలన ఎందుకని మగవారిలో ఈ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఈ సహజంగా మనం ఇంతకుముందు ఏంటంటే శారీరకంగా దృఢంగా ఉండేవాళ్ళం అండి. మనం మా చిన్న వయసులో అయితే మేము బయట వెళ్ళిపోయేది, చెరువుల్లో మునిగేవాళ్ళమి, కోడింబిళ్ళ ఎండలో ఆడేవాళ్ళమి, ఇంటికి వచ్చి స్నానం చేసి శుభ్రంగా అన్నం తిని పడుకునేవాళ్ళం. ఆ రోజుల్లో మనకు ఉండాల్సిన హార్మోనియమ్స్ కరెక్ట్గా ఉండేది, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఈరోజు మా ఒకవేళ తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమన్నా, లేదు నాకు ఉద్యోగం వచ్చేదాకా ఉండాలా, నేను లేదు ఫారెన్ పోయేదాకా ఉండాలా అనే ఒక కాన్సెప్ట్తో ఉన్నటివన్నీ బ్లాక్ అయిపోతున్నాయి. బాడీలో ఉన్న హార్మోనియమ్స్ స్పెరం కౌంట్ కూడా అది రిలీజ్ కాకుండా బ్లాక్ అయిపోయి ఈరోజు నానా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా మేము సరైన ట్రీట్మెంట్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. స్పెరం కౌంట్ పెరిగేదానికి కానీ, భార్యాభర్తల కలయిక మా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండేదానికి, మగవారికి కూడా మేము స్పెరం కౌంట్ పెంచేదానికి మందుని ఇస్తాము. దానికి ఏమి ఇబ్బంది లేకుండా వచ్చి మందులు తీసుకోవచ్చు. ఆ సాంప్రదాయ వైద్యంలో మనకి ఎప్పుడూ భగవంతుడు మనకు అన్నిటిని ప్రసాదించేశాడు. ఈరోజు కొత్తగా తీసుకునేదేం కాదు. దీన్ని అనుసరిస్తే మనం దేన్నైనా నయం చేసుకుంటూ ముందుకు పోగలం. అయితే బేసిక్గా ఏంటంటే సార్, ఇప్పుడు ఈ పిల్లలు పుట్టకపోవడం అనే సమస్యని చాలా పెద్దదిగా చూస్తున్నారు. మీరు అన్నట్టు పెళ్ళి అనేది ఇప్పుడు 25 నుంచి 30, అసలు 30 తర్వాత కూడా 35, 40 ఇలా కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ఇంత పెద్ద సమస్య కాబట్టి దీన్ని చాలామంది హాస్పిటల్ చుట్టూ గడిపేస్తున్నారు. అసలు సాంప్రదాయ వైద్యం ద్వారా, అంటే ఆహారపు అలవాట్లలో కూడా మీరు సజెస్ట్ చేస్తారా? దీన్ని ఎంత ఈజీగా నయం చేయొచ్చు సాంప్రదాయ వైద్యం ద్వారా? సార్, నేను ఇచ్చే మందుకైతే ఎవరికైనా చికెన్ ఎగ్గు తీసుకోవద్దని చెప్తారండి, ఏ మందు అయినా కానీ. ఏంటంటే వాళ్ళల్లో దీనికి దానికి మంచిది కాదనే దాంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే మనం పాత రోజుల్లో చికెన్ ఇళ్లలో పెంచుకునేవాడు. అది కనీసం ఒక కోడి కోసుకొని తినాలంటే సంవత్సరం పట్టేది. ఈరోజు 45 రోజులకి 3 కేజీలు వస్తుంది. దాని లెగ్ పీసులు కావాలని అడుగుతున్నారు. ఆ లెగ్ పీసుల్లో ఇంజక్షన్ ఇస్తున్నారు. ఆ పాయిజన్ ఎడగబోతుంది, కొంత బ్లడ్ ఇదైనా కూడా అక్కడ ఉంటుంది. ఈ లెగ్ పీసులు తినే వాళ్ళలో ఇంకా ఎక్కువ సమస్యలుగా తయారవుతుంది. ఇది ఇమ్యూనిటీని తగ్గిస్తూ వస్తుంది. ఇంకోటి నేను గమనించింది, ఈ డెలివరీ అనేది చాలా వరకు ఈ సహజంగా అయ్యే న్యాచురల్ డెలివరీ చాలా వరకు ఆగిపోయింది. అసలు ప్రతి దాంట్లో సమస్య ఉంది, వెంటనే సిజేరియన్ చేయాలి అంటున్నారు కదా, ఈ ప్రాబ్లం కూడా ఎందుకు వస్తుంది సార్? మనకి గతంలో అంటే మా తల్లిదండ్రులు అయితే మేమైతేమి సహజంగా ఇళ్లలో అన్ని పనులు చేసుకునేవాళ్ళు. ఇళ్లలో పనులు చేసుకునేవాళ్ళు, సహజంగా ప్రసవించేవాళ్ళు. ఏదన్నా ఒకరో పెయిన్కి ఓర్చుకోలేకపోతే హాస్పిటల్కి పోయేది. వాళ్ళు ఏదో ఒకటి ఆముదం ఇవ్వడం, కొబ్బరి నూనె ఇవ్వడం, ఏదో ఒకటి జరుగుతుంది. అది ఫ్రీ డెలివరీ అవుతుంది. ఈరోజు పరిస్థితి అది కాదు. గైనిక్ హాస్పిటల్కి వెళ్ళారంటే డాక్టర్ గారు ఏం చెప్తున్నారు, మీరు ప్రెగ్నెంట్, మీరు ఇక్కడి నుంచి ఏం వర్క్ చేయకూడదు. అంటే ఆ గర్భం పడిపోవచ్చు, అంటే మన లోపల ఉన్న పిండం దానికి ఏదైనా హానికరం, దానివల్ల మీరు కదలకుండా ఇళ్లలో కూర్చోండి.
అని అన్నారు. అక్కడికి ఏమవుతుంది, బాడీ అంతా స్టక్ అయిపోతుంది. దాంతో వచ్చే సమస్య ఇది. అది చాలా దాని గురించి అసలు ఆలోచించాల్సి. మేము చెప్పేది, మా దగ్గరకు వచ్చిన వాళ్ళం మేము చెప్పే సలహా ఏంటంటే, మీ పని మీరు పూర్తిగా చేసుకోండి, అన్నీ తిరగండి, లక్ష్యంగా తిరగండి, చేసుకోండి, ఇది ఫ్రీ డెలివరీ అవుతుంది. ఈ విధంగా చెప్పి చేసిన వాళ్ళకి చాలా మందికి ఫ్రీ డెలివరీ అయింది. చేశారు. అవును. మీ అసలు మా కాడి రాబడా ఆ. వాళ్ళకి ఇళ్లలో అయిపోద్ది. అంటే మీరు ఇచ్చిన సజెషన్స్ అంతే, వాటిని పాటించడం వల్ల. కాబట్టి అంటే ఆయుర్వేదం అని కాదు, సాంప్రదాయ వైద్యం ద్వారా దీన్ని అసలు పెద్ద సమస్యగా చూడాల్సిన లేదంటారు. లేదు, చూడాల్సిన అవసరమే లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చెప్పారు హైదరాబాద్లో మీ ఆధ్వర్యంలో, అంటే మీరు పర్యవేక్షణలో ఇక్కడ జరుగుతుందని, సో అందుబాటులో ఉంటున్నారు అంటున్నారు. సో ఇప్పుడు మీరు కంప్లీట్గా హైదరాబాద్లో అందుబాటులో ఉంటున్నారా? లేదు సార్, నేను ఇక్కడ మాకు బిఏఎంఎస్ డాక్టర్లు 2 ఉన్నారు. మేము దానికి సలహాలు సూచనలు వాళ్ళకి కోచింగ్ ఇచ్చాము. వాళ్ళు సంపూర్ణంగా చేయగల స్తోమత వాళ్ళకు ఉంది, వాళ్ళు చేస్తున్నారు. మా మందులు ఇస్తున్నాము, వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలుగుతుంది. మీరు ఎప్పుడైనా అగస్త్య ట్రెడిషనల్ క్యూర్ అని చెప్పని మాది ఈరోజు రన్ అవుతుంది. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏవి కూడా ఫెయిల్ కాకుండా అనుకూలంగానే పోతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.